ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైనటువంటి నామములో ఈ ఉదయకాలమున మీకు శుభాలు తెలియజేస్తున్నాను. మరి ధ్యానంలోనికి వెళ్ళకముందు చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మరొక ఆదివారం తండ్రి ఈ విధంగా మీ యొక్క వాక్య ధ్యానంలో కొద్దిసేపు మేము గడుపుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు నాయనా, స్తుతులు. ఈ విధంగా ప్రతి ఆదివారము తండ్రి మేము నీ యొక్క వాక్యంలో రాకడ వర్తమానములను తెలియ మేము తెలుసుకునేటువంటి ధ్యానించేటువంటి అవకాశం దయచేసినారు. స్తోత్రాలు, వందనాలు తండ్రి. మరి ఈరోజు మేము ధ్యానించినటువంటి అంశము తండ్రి, మరి ప్రకటన గ్రంథం 9వ అధ్యాయములో ఉన్నటువంటి మిడతల సైన్యాన్ని గురించి మేము ధ్యానించుతుండగా తండ్రి, ప్రతి ఒక్క విశ్వాసి యొక్క హృదయాలను తెరవండి తండ్రి. వాక్యంను సరైన రీతిలో అర్థం చేసుకునేటువంటి ఆత్మీయ జ్ఞానం దయచేయండి నాయన. మరి మాట్లాడబోతున్న నాతో కూడా మీరు తోడయండి. సమయోచితంగా తండ్రి, మీరు నా ద్వారా ఏది మాట్లాడాలనో తండ్రి, అవి మీరు నా నోటిని బూరగా వాడుకొని తండ్రి మీరే వాక్యాన్ని చెప్పుమని, మీరే మహిమ పొందుమని క్రీస్తునామం బట్టి ప్రార్థించి వేడుకొంచుంటున్నాను తండ్రి, ఆమేన్. మరి గత వారము మనము పరిశీలన చేసిన విధంగా పరలోకములో దేవుని ఆరాధన అన్నటువంటి అంశాన్ని గురించి మనము ధ్యానంలో గడిపాము. మరి ఈ వారము మనము ధ్యానించనైనటువంటి మరి అంశము ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము మరి మొదటి 11 వచనాలు మనము ధ్యానించబోతున్నాము. ఈ మొదటి 11 వచనాలు ప్రకటన గ్రంథంలో 9వ అధ్యాయంలో మరి మిడతల సైన్యము లేకపోతే మిడతల దండు అన్నటువంటి దాన్ని గురించి, శ్రమల కాలంలో ఈ మిడతలు ఏ విధంగా వస్తాయి అన్నటువంటిది వాక్యమును ఆధారం చేసుకొని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. మరి అంతకంటే ముందుకు ఒక ఇంట్రడక్షన్గా ఈ మిడతలకు మరి పాత నిబంధన గ్రంథంలో మనము ఒకసారి చూస్తే, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రత్యేకింపబడినటువంటి ప్రత్యేకపరుచుకున్నటువంటి ప్రేమించినటువంటి ఇశ్రాయేలీయులు మరి తండ్రి అయిన దేవుడి నుంచి వారు దూరంగా వెళ్ళిపోయి అన్య దేవతలను ఆశ్రయించి వారు దేవుణ్ణి బాధపరిచినట్లుగా మనం చూస్తాము. ఎన్నో సందర్భాల్లో వారి పరిస్థితిని మరి దూరంగా వెళ్ళినటువంటి స్థితిని గమనించి మరి ప్రభువైన దేవుడు మరి ఎన్నో సైన్యాలను వారి మీదకి పంపించినట్లుగా మనము చూస్తాము. అన్నిటికంటే ముఖ్యంగా మరి ఈ సృష్టి అంతా కూడా సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి తనకు ఆయుధముగా ఉపయోగించుకునగలడు అన్నటువంటి సత్యాన్ని మనము తెలుసుకోవాలి. అంటే మరి భూమి ఆకాశములు, సూర్య చంద్ర నక్షత్రములు, సముద్రము, పక్షులు, పశువులు, మరి ఏదైనా కూడా గాలి కానీ అగ్ని కానీ దేవుడు తనకు ఆయుధంగా మరి మార్చుకుంటాడు, మలుచుకుంటాడు, ఉపయోగిస్తాడు అన్నటువంటిది మనం వాక్యంలో చూస్తాం. ఎన్నో సందర్భాల్లో ఇవన్నీ కూడా దేవుడు ఆయుధాలుగా మరి ఉపయోగించినట్లుగా కూడా మనం చూస్తాం. ప్రత్యేకంగా మరి బైబిల్ గ్రంథములో, పాత నిబంధన గ్రంథములో మనము చూస్తే మిడతల దండును గురించి ఎక్కువగా రాసినట్లుగా మనం చూస్తాము. ఈ మిడతలు మరి వారిని మరి ఒక పెద్ద సమూహం వల్లే, సైన్యం వల్లే వారిని ఆవరించుకున్నట్లుగా మనం చూస్తాము. పంటలన్నింటినీ నాశనం చేసినట్లుగా మనం చూస్తాము. ఐగుప్తులో ఫరో రాజుకు కూడా ఉన్నటువంటి ఆ 10 తెగుళ్ళల్లో ఒక తెగులు మనము ఈ మిడతల దండు వల్లనే ఆయనకు కలిగింది అన్నటువంటిది కూడా మనము చూడగలం. మరి ఈ ప్రకటన గ్రంథములో 9వ అధ్యాయంలో కూడా మనము ఒక మిడతల దండు అన్నటువంటిది, మిడతల సైన్యాన్ని గురించి మనము చూస్తున్నాం. అంటే దీనికి తేళ్లతో పోలిక ఉంది, కానీ ఈ మిడతలైతే తేళ్లుగా ఉండవు అనేటువంటి మిడతలు మిడతలే, మరి తేళ్లగా ఉంటాయి అని అనుకోవడానికి వీలు లేని పరిస్థితిలో ఉంటుంది. అంటే యోవేలు గ్రంథము మనము పరిశీలన చేయగలిగితే మొదటి అధ్యాయము మరి మొదటి 6 వచనాలు మనం చూద్దాము. యోవేలు గ్రంథము మరి మొదటి అధ్యాయము మొదటి 6 వచనాలు. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఈలాంటి సంగతి మీ దినములలో కానీ మీ పితరుల దినములో కానీ జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబోవు తరము వారికి తెలియజేతురు. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి.
లెక్కలేని బలమైన జనాంగము. ఫుట్నోట్లో మనకు సమూహము అన్నటువంటిది కనిపిస్తుంది. నా దేశము మీదికి వచ్చి ఉన్నది, వాటి పళ్ళు సింహపు కోరల వంటివి, వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది అని ఈ మిడతలను గురించి యోవేలు ప్రవక్త మరి ప్రవచిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా మనము ద్వితీయోపదేశ కాండము మరి 28వ అధ్యాయం మనం ఒకసారి చూడగలిగితే దాంట్లో 2 భాగాలుగా మనం ఉపయోగించుకోవచ్చు. అంటే మొదటి 14 వచనాలు దేవుని యందు భయభక్తులు కలిగి ఆ ధర్మశాస్త్రములన్నిటిని కూడా మనము అనుసరించి నడిస్తే మరి వచ్చేటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా మొదటి 14 వచనాల్లో మనకు కనిపిస్తాయి. మరి 15వ వచనము నుంచి ఆయన ఆజ్ఞలను, ఆయన ధర్మశాస్త్రాన్ని మీరితే వచ్చేటువంటి శాపాలన్నీ కూడా వ్రాయబడినట్లుగా చూస్తాము. మనం ఒకసారి 14వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలనని నేను నేడు నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగాను నియమించును, కానీ తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువు, కానీ క్రింది వాడవుగా ఉండవు. ఈ ఆశీర్వాదములలో చివరిగా మనం 14వ వచనంలో చూస్తూ ఉన్నాం. మరి ఒకవేళ ధర్మశాస్త్రాన్ని మీరితే 15వ వచనం నుంచి చెబుతున్నాడు. కొన్ని వచనాలు మాత్రమే జ్ఞాపకం చేసుకున్నాం. ఈ అధ్యాయం అంతా చాలా ముఖ్యమైన అధ్యాయము, చదువుకోండి. మరి 15వ వచనము, నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును అని ఆ శాపాలను గురించి మాట్లాడుతూ 38వ వచనంలో, విస్తారమైన విత్తనములు పొలములోనికి తీసుకొని పోయి కొంచెమే ఇంటికి తెచ్చుకుందువు, ఎలయనగా మిడతలు దానిని తినివేయును. ఇదొక శాపము. 42వ వచనం చూస్తే, మిడతల దండు నీ చెట్లన్నింటినీ నీ భూ పంటను ఆక్రమించును. అంటే ఈ ఆక్రమించుకొని అంటే కొన్ని లక్షల కోట్లు ఈ మిడతల సైన్యము అనేది దాడి చేస్తుంది అనేటువంటిది మనం తెలుసుకోవాలి. కీర్తనలు 78వ సంకీర్తన 46వ వచనాన్ని మనం ఒకసారి గమనిస్తే, కీర్తనలు 78, 46వ వచనం, ఆయన వారి పంటను చీడపురుగులకు ఇచ్చెను, వారి కష్టఫలములను మిడతలకు అప్పగించిన. దేవుడే అప్పగిస్తాడు. అవి రావటం కాదు, దేవుని ఆజ్ఞను పొందుకొని వాటికి అప్పగిస్తే అవే వచ్చి నాశనము చేస్తాయి అని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మరి శాస్త్రవేత్తలైతే పరిశోధనను బట్టి ఈ ప్రపంచంలో 80 రకాల మరి మిడతలు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు ఒక అంచనాకు వచ్చినట్లుగా మనము తెలుసుకుంటాం. అంటే ఈ ప్రకటన గ్రంథాన్ని మనము చాలాసార్లు ధ్యానించేటప్పుడు మనం అర్థం చేసుకున్నాము, ఈ ప్రకటన గ్రంథము మాత్రమే కాదు, బైబిల్ అంతా కూడా 66 పుస్తకాలు కూడా మరి అక్షరార్థంగా, ఆత్మీయంగా, మరి అలంకారప్రాయంగా, ఉపమాన రీతిగా, కొన్ని అయితే మరి మర్మయుక్తంగా కూడా రాయబడింది అని మనం తెలుసుకుంటాం. ప్రకటన గ్రంథం అయితే ఇంకా ఎక్కువ అలంకార ప్రాయంలోనే అలంకార రూపంలోనే రాసినట్లుగా మనం చూసాం. మరి ఈ మిడతల దండు అనేటువంటిది కూడా ఒక చిహ్నంగా మనము తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ప్రకటన గ్రంథంలో ఎన్నో చిహ్నాలు, ఎన్నో సంకేతాలు ఉన్నా కూడా ఇవన్నీ కూడా దేనికో పోలిక అని అన్నింటినీ ఈ సంకేతాలు, ఈ చిహ్నాలన్నింటికి వేరే దానికి పోల్చుదాము అనేది కాకుండా డైరెక్ట్గా మాట్లాడుతున్నట్లుగా కూడా కొన్ని విషయాలు మనకు అర్థమవుతుంది. అంటే ఒక చిహ్నము కానీ, ఒక సంకేతం కానీ ఎక్కడైనా మనకు కనిపిస్తుందంటే దాని సందర్భము, వాడబడినటువంటి భాషా శైలి అవన్నీ చూస్తే అది ఒక చిహ్నము లేకపోతే సంకేతము అన్నటువంటిది మనకు ఈజీగా అర్థమైపోతుంది. కానీ ఈ మిడతల దండు మరి ఆ విధంగా చిహ్నంగా కానీ మరి సంకేతంగా కానీ తీసుకునేదానికి వీలు లేదు అని కూడా వాక్యము ద్వారా మనము తెలుసుకోవచ్చు. అంటే ఈ 9వ అధ్యాయంలో
మనము మొదటి వచనం మనం చూస్తే, 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రము చూచి తిని. అంటే ఇప్పుడు ఇక్కడ మనకు మొదటి వచనములోనే నక్షత్రము భూమిపైన రాలినట్లుగా మనం చూస్తున్నాం. అంటే నక్షత్రము అంటే నిజంగా నక్షత్రం కానీ దాని పోలిక కిందనే వెంటనే మనకు చెబుతున్నట్లుగా చూస్తాము. అగాధము, అతడు అని పదము అక్కడ ఉపయోగించినట్లుగా, అతడు అగాధము తెరవగా అని అంటే ఆ నక్షత్రము దేవదూతకు పోలినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నక్షత్రమును ప్రయోగము జరిగినా కూడా పదప్రయోగము వెంటనే అతడు అగాధము తెరవగా అతనికి ఇయ్యబడిన మరి తాళపు చెవులు కూడా ఆయన దగ్గరగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. అతడు అగాధములో నుండి మరి ఆ తాళాన్ని తెరుస్తున్నట్లుగా కూడా మనము చూస్తున్నాం. అంటే ఈ నక్షత్రము అనేది ఆ పోలికగా అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తాము. మరి ఈ తాళపు చెవి అన్నటువంటిది కూడా మరి అతను పరలోకము నుంచి క్రిందికి వచ్చినట్లుగా చూస్తున్నాము. తాళపు చెవి, అగాధము యొక్క తాళపు చెవి ఆయన తీసుకొని వస్తున్నట్లుగా చూస్తున్నాము. మరి ఇదే 20వ అధ్యాయము మొదటి వచనంలో కూడా ఇదే ఉంటుంది. అంటే అప్పుడు అగాధము యొక్క తాళపు చెవి ఉన్న ఒక దేవదూత పరలోకము నుంచి దిగి రావడము నాకు కనిపిస్తూ ఉంది అని యోహాను భక్తుడు చెబుతున్నట్లుగా మనం చూస్తాం. అంటే యోహాను భక్తుడు చూస్తున్నటువంటి ఆ దేవదూత అగాధపు తాళపు చెవి పట్టుకొని చేతుల్లో సంకెళ్ళు పట్టుకొని మరి సైతానును బంధించి అగాధములో మరి 1000 సంవత్సరాలు బంధించేందుకు ఆ దేవదూత తాళపు చెవి, అగాధము యొక్క తాళపు చెవి తీసుకొని వస్తున్నట్లుగా కూడా 20వ అధ్యాయము మొదటి వచనములో మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మరి అద్దరి నుంచి గెరాసీనుల దేశానికి ఆయన వెళ్ళినట్లుగా చూస్తాను. ఆ గెరాసీనుల దేశంలో ఒక వ్యక్తి మరి అనేకమైనటువంటి మరి సాతాను శక్తుల చేత మరి ఆయన బంధింపబడినట్లుగా మనము చూస్తాము. అంటే ఎన్నో పిశాచాలు ఆయనలో ఉన్నట్లుగా మనం చూస్తాము. ఆ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు చూడంగానే ఒక మాట అడిగారు, నీ పేరు ఏమిటి అని అతన్ని అడుగగా అతను అంటున్నాడు, సేన అని అన్నాడు. అని వెంటనే ఒక రిక్వెస్ట్ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆయన చేస్తున్నట్లుగా విన్నపము, ఆ సేన అనేటువంటి ఈ పిశాచాలు ఆయనకు ఒక విన్నపాన్ని చేస్తున్నాయి. ఏంటి ఆ విన్నపం అంటే, అవి తమను అగాధములోనికి పోవడానికి ఆజ్ఞాపించవద్దని ప్రాధేయపడెను. ఆ దేవదూతలు చూడండి, సైతానులు చూడండి, అగాధములోకి మమ్మల్ని పంపిస్తే అక్కడ శ్రమ ఉంటుంది అని దానికి తెలుసు. కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రాధేయపడుతున్నాయి, మమ్మల్ని మాత్రము ఆ అగాధములోనికి తోసివేయొద్దు అని మరి అక్కడ రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా కూడా మనకు కనిపిస్తుంది. ఈ పొగను చూస్తే అతడు అగాధము తెరవగా పెద్ద కొలమిలో నుండి లేచు పొగ వంటి పొగ అగాధములో నుండి లేచెను. ఎప్పుడైతే అగాధము యొక్క తాళపు చెవి కలిగినటువంటి దేవదూత మరి తాళం తెరిచిందో అగాధములో నుంచి పొగ బయటికి వస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ఆ పొగ దాని ప్రభావం ఏ విధంగా ఉందంటే సూర్యమండలాన్ని మరి ఈ వాయుమండలాన్ని అంతా కప్పేసి చీకటి కమ్మేసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఆ పొగ ఎంత దట్టంగా అగాధంలో నుంచి బయటికి వచ్చి ఉంటుందో మనము ఊహించుకోవచ్చు. అంటే ఈ పొగ ఈ అగాధములో నుంచి ఈ మిడతలు బయటికి రావటం లేదు, కానీ ఈ పొగలో నుంచి ఈ మిడతలు బయటికి వస్తున్నట్లుగా మనము వాక్యంలో చూస్తున్నాం. అగాధము తెరవబడింది, తెరవబడుతూనే పొగ కమ్ముకుంది. ఆ పొగ విస్తారమైనటువంటి పొగ. ఆ పొగకు సూర్యమండలము మరి వాయుమండలము ఇవన్నీ కూడా పొగతో నిండిపోయి చీకటి కమ్ముకుంది. అంటే దాని ప్రభావము, పొగ ప్రభావము అంటే సైతానులు ఉండేటువంటి పడదోయబడిన దేవదూతలు ఉండేటువంటి స్థలము అగాధములో నుంచి ఈ పొగ బయటికి వస్తూ ఉంది అనేటువంటిది వాక్యములో మనము చూస్తున్నాము. మరి 8వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. 8వ అధ్యాయం 4వ వచనంలో, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనంలో, అప్పుడు ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరెను. ఇక్కడ పరలోకంలో కూడా ఈ పొగను మనం చూస్తున్నాం, కానీ
ధూపార్థంగా ఉన్నటువంటి ఆ పొగ మరి పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దేవుని సన్నిధానానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాము. పోలిక పరలోకములో ఉన్నటువంటి పొగకు మరి ఈ అగాధములో ఉన్నటువంటి పొగకు చాలా తేడాగా మనకు కనిపిస్తోంది. అగాధములో నుంచి వచ్చిన పొగ సూర్యుడిని మరి వాయుమండలాన్ని కప్పేసి చీకటిని మొత్తం ప్రపంచం మీదకి చీకటిని కమ్మేసినట్లుగా మనం వాక్యంలోనూ చూస్తూ ఉన్నాం. మరి మిడతలు అంటే ఇవి అగాధములో నుంచి బయటికి వచ్చినట్లుగా మనమైతే చూడడం లేదు, కానీ ఈ వచ్చినటువంటి ఈ పొగలో నుంచి ఈ మిడతలు బయటికి వస్తున్నట్లుగా మరి చూస్తున్నాం. మరి ఎందుకు ఈ మిడతలు బయటికి వస్తున్నాయి అని అంటే, దేవుడు మనుషులను శ్రమ పెట్టేందుకు మరి వాడుకొనుచున్నటువంటి ఒక ఆయుధము. శ్రమల కాలములో మరి ఆయనను అంగీకరించినటువంటి వారిపై ఆ శ్రమలు ఆ బాధలను పంపించేందుకు మరి ఈ మిడతలను పంపిస్తున్నట్లుగా మనం చూస్తాము. మిడతలను గురించి మనము అది ఎంత స్పీడ్గా వెళ్ళని కొన్ని లక్షల మిడతలు చాలా స్పీడ్గా వేగంగా వెళ్తూ ఉంటే కిందికి పైకి కానీ చుట్టూ కానీ మరి రౌండ్ షేప్లో తిరుగుతూ ఉన్నప్పుడు కూడా ఒకటికి ఒకటి అవి గుద్దుకోవు, యాక్సిడెంట్లు కావు, ఒకదానికి ఒకటి హాని చేసుకోవు. దానికి ఉన్నటువంటి సెన్సార్ సిస్టము అంత పగడ్బందీగా ఉన్నట్లుగా మనం చూస్తాము. ఎన్ని లక్షల మిడతలు ఒక్కసారి వేగంగా వచ్చినా కూడా ఒకదానికి ఒకటి ఢీ కొట్టుకునవు. కాబట్టి దేవుడు ఈ మిడతలను మానవులను హింసించుటకు ఆ శ్రమల కాలంలో ఈ మిడతల దండును ఈ మిడతల సైన్యాన్ని ఉపయోగిస్తున్నట్లుగా మనం చూస్తాము. మరి ఇప్పుడు ఈ మిడతలు ఏ విధంగా ఉన్నాయి అన్నటువంటిది 9వ అధ్యాయంలోనే 7వ వచనము నుంచి మనకు 11వ వచనం వరకు రాయబడినట్టుగా మనం చూస్తాం. లేకపోతే 7వ వచనం నుంచి 10వ వచనం వరకు మనకు రాయబట్టి మొదటి ఈ పోలికలన్నీ ఈ మిడతలు ఏ విధంగా ఉన్నాయి అని మనకు తెలియజేస్తున్నాయి. అంటే మొదటిది యుద్ధమునకు సిద్ధపడిన గుర్రములలాగా ఉన్నాయి అవి. అంటే బయటికి వస్తానే మాకు ఆజ్ఞ దొరికింది, మాకు దేవుడు ఆజ్ఞాపించినాడు, దేవుడు మాకు అధికారం ఇచ్చినాడు, మరి ప్రత్యేకమైనటువంటి పని నిమిత్తము మేము ఏర్పాటు చేయబడినామని మరి యుద్ధానికి సిద్ధపడినటువంటి గుర్రాలు ఏ విధంగా ఉంటాయో ఈ మిడతలన్నీ కూడా ఇంకా రెడీగా అటాక్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి అని మొదటి పోలికగా మనం చూస్తున్నాం. రెండవది చూస్తే బంగారము వలె మెరియుచూ ఉన్నటువంటి కిరీటము వాటి తలల మీదుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే వలే అని అంటే పోలిక అంతేది, మనం కిరీటం ఉంది అని కాదు, కానీ ఆ విధంగా కనిపిస్తున్నాయి అని చెప్పేదానికి మరి సూచనగా ఒక సంకేతంగా తెలియజేయబడుతుంది. అంటే నిజంగా కిరీటం ఏమి ఉండదు అక్కడ, కిరీటము లాగా ఉంది అని చెబుతున్నాడు. అంటే ఈ కిరీటం లాగా ఎందుకు ఉంది అని అంటే రాజరికానికి గుర్తు. అంటే ఒక టీవీ, ఒక ఆజ్ఞ మాకుంది, మాకు ఒక అధికారం ఉంది అని చెప్పుకునేదానికి ఆ కిరీటం ఒక సూచనగా ఉన్నట్లుగా ఉంది. మరి మూడవ పోలిక మనము చూడగలిగితే వాటి ముఖములు మనుష్యుల ముఖముల వంటివి అనేటువంటిది మనకు ఈ పోలికలో మనకు మూడవ పోలికగా కనబడుతోంది. అంటే మిడతలే కానీ వాని ఫేస్ చూస్తే, వాని ముఖాలు చూస్తే మనుష్యుల ముఖాల అటువంటి విధంగా ఈ మిడతలు ఉన్నాయి అని మనకు తెలుస్తూ ఉంది. మరి నాలుగవదిగా మనం ఆలోచన చేస్తే స్త్రీలకు ఉన్నట్టుగా తల వెంట్రుకలు ఈ మిడతలకు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఇవి చాలా అందంగా ఉన్నాయి, ఆకర్షణీయంగా ఉన్నాయి. మరి ఆ మనిషి ముఖము లాంటి ముఖము మరి స్త్రీలకు ఉన్నటువంటి ఈ వెంట్రుకలను చూసి ఆకర్షింపబడి మరి మిడతల దగ్గరికి వెళ్తారేమో మనకు తెలియదు, అందుకే ఇవి అంత ఆకర్షణీయంగా ఉన్నాయేమో. మరి ఐదవ పోలిక వాటి పండ్లు సింహపు కోరల వలె ఉండెను. ఇది ఇంకా భయంకరంగా ఉంది. వాని పండ్లు సింహపు కోరల మాదిరిగా ఉన్నాయి. అంటే సింహము మరి పశువులను మరి జంతువులను వేటాడి భక్షిస్తుంది. మరి వాటి కోరలు చాలా పదునుగా ఉంటాయి, వాడిగా ఉంటాయి, చాలా షార్పుగా ఉంటాయి. ఆ విధంగానే ఈ మిడతల పండ్లు కూడా సింహపు కోరల వంటి కోరలు కలిగినట్లుగా మనం ఐదవ పోలికగా చూస్తాము. ఆరవదిగా చూస్తే ఇనుప మైమరువులు వాటికి ఇచ్చినట్లుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే దాని పాదాలు చూస్తే ఇనుమును పోలినట్లుగా ఉంటే మరి అవి నడుస్తూ ఉంటే ఆ శబ్దం, ఆ చప్పుడు ఏ విధంగా ఉంటుందో
అంటే ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో ఈ మిడతలు అనే చూపించేదానికి ఇనుప మైమరువులు అంటే పాదాలు దానికి ఉన్నట్లుగా దాని శక్తిని బలాన్ని ఇది సూచిస్తున్నట్లుగా మనం చూస్తాం. మరి 7వ పోలిక, వాటి రెక్కల ధ్వని, అవి ఒక్కసారి రెక్కలు విప్పి అది ముందుకు వెళ్తుంటే మరి విస్తారమైనటువంటి రథాలు కలిగినటువంటి గుర్రాలు ఏ విధంగా యుద్ధంలో పోతాయో అప్పుడు ఆ చప్పుడు ఏ విధంగా ఉంటుందో, ఆ శబ్దం ఏ విధంగా ఉంటే ఆ వేలాది వేల రథాలు గుర్రాలు యుద్ధములో వెళ్ళేటప్పుడు వచ్చేటువంటి శబ్దము ధ్వని ఏ విధంగా ఉంటుందో, ఇవి రెక్కలు విప్పి ముందుకు వెళ్తూ ఉంటే అంత శబ్దం వస్తుంది అని వాక్యములో మనకు తెలియజేయబడుతున్నది. అంతేకాకుండా 8వది చివరిగా మనం చూస్తే వాటికి తోకలు ఉంటాయి. ఆ తోకలు తేళ్ల వంటి తోకలు. మరి దానికి తోకలు అంటే మరి కొండ్లు కూడా వాటికి ఉన్నట్లుగా మనం చూస్తాం. అంటే తేళ్లలాగా ఉన్నాయి, తేళ్లలాగా తోకలు ఉన్నాయి, మరి ఆ తోకలకు కొండ్లు కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా వీటి కాల పరిమితి 5 నెలల పాటు ఇవి దీనికి ఆజ్ఞ ఇచ్చిన విధంగా 5 నెలలు ఇవి భూమి మీద శ్రమల కాలములో పనిచేస్తాయి దేవుని అధికారాన్ని పొందుకొని అనేటువంటిది మరి చూస్తున్నాం. ఇటువంటి భయంకరమైన మిడతలు శ్రమల కాలంలో బయలుదేరుతాయి. మరి ఒకవేళ రక్షణ పొందకపోతే, ఎత్తబడిన సంఘములో మనం ఉండకుండా పోతే, మరి విడవబడినటువంటి వారికి ఎంత భయంకరమైనటువంటి శ్రమ ఉంటుందో మరి ఈ మిడతల సైన్యము, మిడతల దండు ద్వారా మనకు 9వ అధ్యాయములో తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాము. మరి ఈ మిడతలకు ఉన్నటువంటి మరి కొన్ని నియమాలు దీనికి ఇచ్చినట్లుగా మనం చూస్తాము. ఆ నియమ నిబంధనలకు లోబడే ఆ ఆజ్ఞలను పొంది, అధికారమును పొంది అవి పనిచేస్తాయి అని మనకు అర్థమవుతుంది. 1వది మనం చూస్తే మనుష్యులను చంపుటకు 9వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, మనుషులను చంపుటకు వీటికి హక్కు లేదు, కానీ 5 నెలల వరకు బాధించుటకు వారికి అధికారం ఇవ్వబడెను. ఒకవేళ మనిషికి మరి ప్రాణాన్ని మాత్రం తీయకూడదు, మనిషి అది కుడితే చచ్చిపోకూడదు, మనిషి బాధపడాల్సిందే, శ్రమ అనుభవించాల్సిందే. మరి ఒకవేళ ఆ మిడత కుట్టినప్పుడు చనిపోయాడు అనుకో, బాధ తెలియకుండా చనిపోతాడు. కాబట్టి చనిపోయేదానికి వీలు లేదు. ఈ మిడతలు మనుష్యులకు హాని చేయాలి, శ్రమ పెట్టాలి, బాధ పెట్టాలి తప్పనిచ్చి మనుషులను చంపటానికి దీనికి అధికారము లేదు. మరి ఇది కుట్టినప్పుడు, మరి తేళ్ళు కుట్టినప్పుడు ఏ విధంగా బాధ ఉంటుందో, నొప్పి ఉంటుందో, శ్రమ ఉంటుందో ఆ విధంగా మరి ఉంటుంది అని మరి మనం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి అది 5 నెలల్లో ఒకసారి కుడుతుందా, మరి రోజులో 2 సార్లు కుడుతుందా, 5 నెలల్లో ఎన్నిసార్లు కుడుతుందో, మరి బాధ ఇంకా తీరకముందే మరీ కుడుతుందా మనకు తెలియదు. మరి ఇంత భయంకరమైనటువంటి స్థితి, మానవులను చంపడానికి మాత్రం దానికి అధికారము లేదు. మరి భూమిపై ఉన్నటువంటి 9వ అధ్యాయంలోనే 4వ వచనంలో, భూమిపై ఉన్న గడ్డికైనను, మొక్కలకైనను, వృక్షాలకైనను ఏ హాని చేయకూడదు. ఈ మిడతల స్వభావమే అవి గడ్డిలో పెరుగుతాయి, గడ్డిలో ఉంటాయి, మొక్కలు గడ్డి తింటాయి, మొక్కలను తినేస్తాయి, చెట్లన్నింటినీ తినేస్తాయి. దీనికి విరుద్ధంగా దేవుడు ఏం చేశాడంటే, మీరు వాటి జోలికి పోకూడదు, గడ్డికి కానీ మొక్కలకు కానీ వృక్షాలకు కానీ మీరు ఏ హాని చేయకూడదు, కేవలము మనుషులకు మాత్రమే మీరు హాని చేయాలి అని దీనికి ప్రత్యేకమైనటువంటి అధికారం ఇచ్చినట్లుగా మరి చూస్తాము. మరి 4వదిగా మనం ఆలోచన చేస్తే, నొసళ్ళ యందు దేవుని ముద్ర కలిగినటువంటి వాళ్లను వదిలేసేయండి. అంటే ఎవరికైతే 7 ఏళ్ల శ్రమల కాలంలో ఆ శ్రమలతో మరి దేవుని నమ్ముకొని దేవుని కోసమే జీవిస్తూ హతసాక్షిగా మరణించేదానికి కూడా సాహసిస్తాడో అటువంటి వారి కోసము దేవుడు వారి నొసటి మీద ముద్ర వేస్తాడు. ఇతను నా బిడ్డ,
అని ఒక ముద్ర వేస్తాడు. ఎవరి నొసటి మీదైతే ఈ దేవుని ముద్ర కలిగి ఉంటుందో వాళ్ళను వదిలిపెట్టేయాలి. వారిని మీరు అసలు ఏమీ చేయకూడదు. ఒకవైపు ఈ విధంగా ఉంటే మరొక వైపు అంత్యక్రీస్తు 666వ ముద్ర వేస్తూ ఉంటాడు. మరి ఇవి 666వ ముద్ర వేసుకున్నటువంటి ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసి వారిని కుడుతూ ఉంటాయి, అనే వారికి హాని చేస్తూ ఉంటాయి. మనం ఐగుప్తు దేశాల్లో జ్ఞాపకం చేసుకుంటే మరి ద్వార బంధము మీద రక్తము ఉన్నటువంటి గృహాలను మాత్రము సంహారక దూత వదిలిపెట్టి రక్తము లేనటువంటి గృహాలు ఏవైతే ఉన్నాయో, ద్వారబంధము మీద రక్తము లేని గృహాలు ఏవైతే ఉన్నాయో వాటిని సంహరించినట్లుగా మరి తొలిచూరు సంతానము చనిపోయినట్లుగా మనము చూస్తున్నాం. అదేవిధంగా శ్రమల కాలంలో కూడా దేవుని ముద్ర కలిగినటువంటి వారికి ఏ హాని చేయకుండా ఈ మిడతలు వారిని చూస్తూనే దాటిపోతాయి. 666వ ముద్ర వేసుకొని మరి అంత్యక్రీస్తు పక్షాన ఉన్నటువంటి వారిని ఇవి బాధ పెడతాయి అన్నటువంటిది మనం గ్రహించాలి. మరి 5వదిగా వీరికి ఇచ్చినటువంటి ఆజ్ఞ మనము చూస్తే 6వ వచనములో మనము చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది ఇది. మరి 6వ వచనంలో, ఆ దినములలో మనుష్యులు మరణమును వెదుకుదురు, కానీ అది వారికి దొరకదు. చావవలనని ఆశపడుదురు, కానీ మరణము వారి యొద్ద నుండి పారిపోవును. ఇప్పుడు మరణం అంటే మనం భయపడి మరి ఎంత దీంట్లో నుంచి బయటపడాలని ఎంత తాపత్రయపడతామో, కానీ ఆ శ్రమల కాలంలో ఈ మిడతల దండు చేసేటువంటి ఈ శ్రమ బాధ భరించుకోలేక మానవుడు చచ్చిపోతే చాలా బాగుంటుంది అని మరణించేదానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఈ 5 నెలల పాటు మరణమే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి పారిపోతుంది. అంటే ఈ 5 నెలలు నీవు శ్రమ అనుభవించక తప్పదు. వీటి బాధలో ఈ బారిన పడినటువంటి ప్రతి వారు ఆ శ్రమను, ఆ నొప్పిని భరించక తప్పదు అన్నటువంటిది వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. మరి ఇది కృపాయుగము కాబట్టి మారు మనసు పొందకపోతే, బాప్తిస్మము పొందకపోతే, పాప క్షమాపణ పొందుకోకపోతే శ్రమల కాలంలో ఈ 5 నెలలు మరి పాతాళములో నుంచి, అగాధములో నుంచి బయటికి వచ్చేటువంటి ఈ మిడతల దాడికి గురి కావాల్సి వస్తుంది. కాబట్టి అది కుడితే తేళ్ల కుట్టినంత బాధ, నొప్పి ఉంటుంది. కాబట్టి మనము ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయము. మరి ఇటువంటి సమయం రాదు. ఇదే రక్షణ దినము. ఇది దేవుడు మనకు ఇచ్చినటువంటి కృపాయుగము. ఈ కృపాయుగము ఉన్నప్పుడే మనము మరి రక్షణ పొందుకొని ఈ మిడతల బారిన మనము పడకుండా ఎత్తబడే సంఘములో మనం ఉండేందుకు ప్రయత్నం చేయాలి. మరి ఇప్పుడు కృపాయుగము ఇంకా ముగించబడలేదు కాబట్టి మరి ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదనే పనిచేస్తున్నాడు కాబట్టి మరి సువార్త వినిపింపబడుతుంది కాబట్టి, సువార్త తలుపులు మూయబడలేదు కాబట్టి, మరి దేవుడు ఇంకా అవకాశం ఇస్తున్నాడు కాబట్టి, దేవుడు ఇంకా మన నుంచి దాటిపోలేదు కాబట్టి మరి ఇప్పుడే మరి రానున్నటువంటి ఈ విపత్తు నుంచి మనల్ని మనం కాపాడుకోవలసినటువంటి బాధ్యత మనకు ఉంది. మరి నీ పరిస్థితి ఏంటి? ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నేను రక్షణ పొందాను, మరి నాకేమీ భయం లేదు, నేను ఎత్తబడే సంఘంలో తప్పకుండా ఉంటాను, నేను ఎత్తబడతాను అనే విశ్వాసము, నిరీక్షణ నీకు ఉండవచ్చు. మరి నీ భార్య సంగతి ఏంటి? నీ భర్త సంగతి ఏంటి? నీ పిల్లల సంగతి ఏంటి? నీ ప్రాణ స్నేహితుల సంగతి ఏమిటి? నీ బంధువుల సంగతి ఏంటి? మరి ఈ వార్తను వారికి నీవు తెలియజేయకపోతే ఇటువంటి శ్రమల పాలు వారు కావాల్సి వస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, సహోదరులారా, మరి ఇటువంటి శ్రమ మిడతలతో ఉంటుంది కాబట్టి మనము రక్షణ పొందిన తర్వాత అనేక మందిని, మన కుటుంబస్తులందరినీ, బంధువులను, రక్త సంబంధికులను, మరి స్నేహితులను అందరినీ కూడా మరి ఎత్తబడే సంఘములో వారు కూడా ఉండేందుకు మనం సిద్ధపడుచు, వారిని సిద్ధపరచుచు ఈ విపత్తు నుంచి, ఈ ప్రకటన గ్రంథము 9వ అధ్యాయములో తెలుపబడినటువంటి ఈ మిడతల దండు నుంచి, ఆ ప్రభావముల నుంచి మనము తప్పించబడేందుకు మనము ప్రయత్నం చేయాలి. మరి 11వ వచనంలో మనం చూస్తే, పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో
వానికి అబద్దోను అని పేరు, గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపొల్లోను అని పేరు. అంటే దీనికి అర్థము నాశనము చేయువాడు. అంటే సైతానే ఆ గాధములో నుంచి వీటిని సృష్టిస్తుంది అన్నటువంటిది, వారికి నాయకుడు వాడే ఉంటాడు అన్నటువంటిది వాక్యంలో సెలవిస్తూ ఉంది. కాబట్టి మనము జాగరూకులమై మరి ఎత్తబడే సంఘములో మనం ఉండేట్టుకు మనం సంసిద్ధత కలిగి ఎప్పుడు ప్రభు మధ్య ఆకాశములో బూర ఊదినా మనము ఆ ఎత్తబడే సంఘములో ఉండేందుకు ప్రయత్నం చేయవలసిందిగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట మరి విజ్ఞాపన చేస్తున్నాను. చిన్న ప్రార్థనతో ముగిస్తాం. అత్యంత ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలనైనా, స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇతబడిన వాక్యాన్ని దీవించండి నాయన. మరి శ్రమల కాలంలో తండ్రి మిడతల సైన్యము, మరి మిడతల దాడి, మరి మీరు స్పష్టంగా మాతో మాట్లాడినారు తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. ఇటువంటి బాధలను ఎవరు కూడా భరించకూడదు తండ్రి. మరి ఈ బాధలకు, ఈ శ్రమలకు ఎవరు కూడా లోను కాకూడదు తండ్రి. మరి ప్రతి ఒక్కరూ సిద్ధపడుటకు మంచి మనస్సు దయచేసి, పశ్చాత్తాప హృదయం దయచేసి, మారు మనస్సు అనుభవం కలిగి బాప్తిస్మం తీసుకొని ఎత్తబడేటువంటి సంఘములో సభ్యులవుటకు, సార్వత్రిక సంఘములో సభ్యులవుటకు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి తండ్రి మీరే మహిమ పొందుమని క్రీస్తునామం బట్టి ప్రార్థించి వేడుకొనుచుంటున్నాను తండ్రి. ఆమేన్.